సైబర్ నేరగాళ్లు పెట్టరేగిపోతున్నారు. ఫోన్లోని యాప్లను హ్యాక్ చేసి నగదు పంపాలని మెసేజ్లను సెండ్ చేస్తున్నారు. తాజాగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఓ ఉన్నతాధికారి ఫోన్ నంబర్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. హలో, మీ దగ్గర 55,000 నగదున్నాయా? కేవలం 2 గంటల్లో తిరిగిచ్చేస్తాను. నా దగ్గర యూపీఐ సరిగా పనిచేయటం లేదు. నాకిప్పుడు చాలా అవసరం అంటూ అధికారి నెంబర్కు చెందిన వాట్సాప్ ద్వారా అందరికీ మెసేజ్ పెట్టారు. ఈ మెసేజ్ చూసుకున్న ఎంతో మంది సదరు అధికారికి ఫోన్ చేసి విషయం అడిగారు. దీంతో గాబరా పడ్డ ఆయన సహచర అధికారులకు విషయం తెలియజేశారు. అనంతరం వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సైబర్ నేరగాళ్లు పెట్టరేగిపోతున్నారు. ఫోన్లోని యాప్లను హ్యాక్ చేసి నగదు పంపాలని మెసేజ్లను సెండ్ చేస్తున్నారు. తాజాగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఓ ఉన్నతాధికారి ఫోన్ నంబర్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. హలో, మీ దగ్గర 55,000 నగదున్నాయా? కేవలం 2 గంటల్లో తిరిగిచ్చేస్తాను. నా దగ్గర యూపీఐ సరిగా పనిచేయటం లేదు. నాకిప్పుడు చాలా అవసరం అంటూ అధికారి నెంబర్కు చెందిన వాట్సాప్ ద్వారా అందరికీ మెసేజ్ పెట్టారు. ఈ మెసేజ్ చూసుకున్న ఎంతో మంది సదరు అధికారికి ఫోన్ చేసి విషయం అడిగారు. దీంతో గాబరా పడ్డ ఆయన సహచర అధికారులకు విషయం తెలియజేశారు. అనంతరం వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.